नमस्कार, वन टीवी न्यूज में आप सभी का स्वागत है। मैं हूं श्रेया आपके साथ। आइए शुरुआत करते हैं आज के हेडलाइंस के साथ। आदिलाबाद का विकास सिर्फ बीजेपी से ही संभव है, बीजेपी नेता तुम्मला चंद्रैया ने ये साफ किया है। मंत्री धर्माना और सरकारी सलाहकारों ने आज श्रृंगारा का दौरा किया है और अमर मंदिर में विशेष पूजा की है। तुंगतुर्ती बीआरएस पार्टी के सूर्यापेट जिले के विधायक उम्मीदवार गधारी किशोर कुमार ने कहा है कि विकास और कल्याण जारी रखने के लिए बीआरएस पार्टी को एक बार फिर आशीर्वाद दिया जाना चाहिए। अपने चुनाव प्रचार अभियान के तहत उन्होंने आज मंडल के कई गांवों का दौरा किया। इसी क्रम में अमाना ने लोगों से विकास को देखकर सोचने और वोट करने को कहा है। उन्होंने खुलासा किया कि कालेश्वरम के पानी से निर्वाचन क्षेत्र हरा भरा हो गया है। గోదావరి నదిని అడ్డుకట్ట కట్టేసి గోదావరి నదిని ఆపితే అక్కడ మాత్రమే నీటి లభ్యత ఉన్నది. పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కూడా గోదావరి నది మీద ఉంటుంది ఆనకట్ట, కానీ అక్కడ నీళ్ళు వస్తలేవు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి నీళ్ళు ఉంటలేవు. ఇదే నది కొంచెం ముందరకు పోయిన తర్వాత పక్క పంట వచ్చి ప్రాణహిత నది కలుస్తున్నది, అక్కడ నీళ్లు ఉన్నాయి. ఓ పక్క నుంచి ఉపనది వచ్చి కలిసే కాడ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆనకట్ట కడితే మనకు లాభం అవుతుందని చెప్పి కాళేశ్వరం మేడిగడ దగ్గర ఆనకట్ట కట్టి రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేసుకొని తీసుకొచ్చారు. గుండాల, సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, నందిమేడారం, లక్ష్మీ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, మిడిమానేరు, లోయర్ మానేరు, మైలారం ప్రాజెక్టు, బయ్యన్నవాగు కొడకన్ల కాడ ఆడికి చేరిన తర్వాత దాంట్లోకి వెళ్ళి బయట పడి తలుగు వస్తే అప్పుడు వెలిశాల కాడ తుంగతుర్తి నియోజకవర్గంలో 69 DBMల నీళ్లు వస్తే ఆ 69 DBMలకు వచ్చేటువంటి నీళ్ళకెళ్ళే మీ గుమ్మడికి కూడా చెరువు నింతున్నది అనేటువంటి మాట మీ అందరూ కూడా గుర్తు చేస్తారు। आदिलाबाद का विकास केवल बीजेपी के साथ ही संभव है और टीडीपी के कई कार्यकर्ता बीजेपी नेता तुम्मला चंद्रैया के नेतृत्व में पार्टी में शामिल हुए। कार्यक्रम के मुख्य अतिथि दोनों विधायक राठौड़ और बापू राव थे और इसी मौके पर पायल शंकर ने बीजेपी में शामिल हुए वरिष्ठ नेताओं को बधाई दी है। उन्होंने कार्यकर्ताओं से आदिलाबाद में भारतीय जनता पार्टी का झंडा फहराने के लिए मिलकर काम करने का आह्वान किया है। వారి చేరిక ద్వారా ఆదిలాబాద్ మండలం అదే విధంగా ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలలో పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా నా యొక్క గెలుపుకు వారి మద్దతు చాలా అవసరం ఉంది। ఒక మాట చెప్పగానే తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పార్టీలో చేరి పనిచేయడానికి మేము ముందుకొస్తామని వారు ఒకటే మాటకు వారు రావడం शुभ परिणाम। मंचिरियाला जिले के बेलमपल्ली कस्बे में सब्जी व्यापारियों ने बाजार के सामने विरोध प्रदर्शन किया। रात में जब गुंडों ने मार्केट के सामने बने शीट को तोड़ दिया तो वे नाराज हो गए। इसी क्रम में उन्होंने कहा है कि 3 साल से उन्हें बाजार में न्यूनतम सुविधाएं भी नहीं मिली हैं, फिर भी वे तैयार हो रहे हैं। इसी मौके पर वहां आए नगर आयुक्त ने व्यापारियों को समस्याओं का आश्वासन दिया और उन्होंने आंदोलन बंद कर दिया। మందులు కూలగొట్టింది, మేము ఇక రోడ్ల మీద కూకోం, మాకు మార్కెట్ ఓపెన్ చేసి మార్కెట్ ఇచ్చితే మేము లోపల కూకుంటాం, మాకు అంతే। ఇక ఇప్పుడు మేము కూలగొట్టి మేము ఎండలో కూకొని చస్తాం, ఇక్కడ లోపల మాకు మార్కెట్ ఇస్తామన్నారు కదా, మార్కెట్ ఇస్తే లోపలికి పోయి కూకుంటాం। కూరగాయల వ్యాపారస్తులకు నా మనవి చేయలేదు ఏమనగా, ఈ రోడ్డు డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి వెజిటేబుల్ మార్కెట్ తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి తాత్కాలికంగా మీ ప్లేసులలో అక్కడ ఉన్నదాంట్లో అమ్ముకోండి। తర్వాత అది జరుగుతున్న క్రమం లోపల అందరిని ఒకసారి కూర్చునబెట్టి అందరికీ సామరస్యంగా ఎవరైతే ఇంతకుముందు త్యాగం చేశారో, ఎవరైతే ఈ మార్కెట్ నిర్మాణానికి సహకరించారో వాళ్ళందరినీ కూర్చునబెట్టి అందరికీ అనుకూలంగా మనము ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అప్పటి వరకు కూడా అందరూ కూడా సామరస్యంగా ఎవరు కూడా ఎలాంటి గడబడు ఎలాంటి చేయకుండా అందరూ సహకరించాలి। బెల్లంపల్లి అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలని నేను కృషి చేస్తున్నాను। समाजशास्त्री सैयद बिलाल ने मलकपेट निर्वाचन क्षेत्र से एक स्वतंत्र उम्मीदवार के रूप में नामांकन किया है। उन्होंने कहा है कि क्षेत्र की जन समस्याओं का समाधान करने में जनप्रतिनिधि व नेता विफल रहे हैं, इसलिए उन्होंने कहा कि वह चुनाव लड़ेंगे और लोगों को जागरूक करेंगे। इसी मौके पर उन्होंने कहा है कि चुनाव पारदर्शिता से हो। ఇయాల ప్రజలకి మంచిగా అవకాశం వచ్చింది। ఒక ఏదైతే రాజకీయ పార్టీ వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి ఒక సవాల్గా మళ్ళీ నిలబడి వాళ్ళకి అడగవచ్చు అని మేము దాని గురించి ఒక
ఇండిపెండెంట్గా మలక్పేట్ కాన్స్టిట్యున్సీ 58 నుంచి పోటీ చేయడానికి సిద్ధపడినాం. అంటే ఇప్పుడు హౌసింగ్ ఇష్యూస్ ఉంది, లైవ్లీవుడ్ ఇష్యూ ఉంది, హాస్పిటల్స్ ఇష్యూ ఉంది, ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఉంది. ఆ 4 ఇష్యూస్కి కూడా ఏ నాయకులు కూడా పట్టించుకుంటూ లేరు. బస్తీలా ఏటువంటి డెవలప్మెంట్ రావాలి, అటువంటి డెవలప్మెంట్స్ లేదు ఎక్కడైనా. అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్క ఎలక్షన్ టైంలోనే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, ప్రజల గురించి మాట్లాడతారు. వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజలకి మల్పి కూడా చూడరు. अलूरू जिले में एक दुखद घटना घटी। अलूरी गांव के देवता की आंखें, जिनका कई दशकों पुराना इतिहास है, अज्ञात हमलावरों ने अपहरण कर लिया है। इसी पर भक्तों में रोष है। कई लोगों ने अपनी राय व्यक्त करी है कि हाल के दिनों में अलूरू में इस तरह की घटनाओं की श्रृंखला ने कई संधियों को जन्म दिया है। कोटागुडेम बीआरएस पार्टी के उम्मीदवार विधायक वर्मा वेंकटेश्वर राव ने भदाद्री कोटागुडेम जिले के प्रकाशम स्टेडियम में कल होने वाली मुख्यमंत्री केसीआर की जन आशीर्वाद सभा का तैयारियों का निरीक्षण किया है। इसी मौके पर उन्होंने ये कहा कि राज्य विधानसभा चुनाव में बीआरएस पार्टी के उम्मीदवार की सफलता की कामना के लिए केसीआर अभूतपूर्व तरीके से जन आशीर्वाद सभा आयोजित करेगी। उन्होंने कहा कि इसी सभा में 1 लाख लोग शामिल होंगे। इसी तथ्य को ध्यान में रखते हुए कि केसीआर 12 बजे तक कोटागुडेम विधानसभा स्थल पर पहुंचेंगे। सभी लोगों से अनुरोध किया गया है कि वे बिना किसी यातायात समस्या के 12 घंटे के भीतर विधानसभा स्थल पर पहुंचे। రేపు 5వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్తగూడెంలో జరిగేటువంటి ప్రకాశం స్టేడియంలో జరిగేటువంటి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకి రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం పట్టణంతో సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుంది. 12 గంటల కల్లా హెల్పాడ్కి వచ్చి అక్కడి నుంచి సరాసరి ప్రకాశం స్టేడియంలో జరిగే బహిరంగ సభకి పాల్గొనడం జరుగుతుంది. దీని యొక్క పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం మొత్తం యావత్తు కూడా దాదాపుగా 1,00,000 మంది ప్రజలు, కార్యకర్తలైతేమి, ప్రజలైతేమి అందరూ కూడా ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు. जिला परिषद अध्यक्ष कोराम कनकैया ने पार्टी नेताओं के साथ भदाद्री कोटागुडेम जिले के इलांदो निर्वाचन क्षेत्र से कांग्रेस उम्मीदवार के रूप में नामांकन दाखिल किया। इसी मौके पर उन्होंने कहा कि उन्होंने कांग्रेस पार्टी के उम्मीदवार के रूप में अपना नामांकन जमा कर दिया है। अधिकारिक घोषणा पर प्रतिक्रिया देते हुए उन्होंने कहा कि कांग्रेस पार्टी की संस्कृति यह है कि घोषणा जितनी देर से की जाएगी, कांग्रेस के कार्यकर्ता उतने उत्साहित होंगे। एपी मंत्री धर्मना प्रसाद राव और सरकारी सलाहकार देवलपल्ली अमर ने आज प्रसिद्ध मंदिर तिरुमाला श्रीवारा का दौरा किया है। रात में तिरुमाला पहुंचे वीआईपी लोगों ने ब्रेक के दौरान मंदिर में प्रवेश किया और अपनी मन्नतें पूरी करी हैं। रंगनायक मंडपम में पुजारियों ने वैदिक विद्वानों के आशीर्वाद के साथ तीर्थ प्रसाद चढ़ाया है। खबरों में आज बस इतना ही। आगे की खबर के लिए देखते रहिए 1 TV न्यूज़।